పాపం కేటీఆర్ ఆవేశంతో నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు స్వయంగా ఆయన ఈ కేసులో ఇరుక్కునడానికి ప్రత్యక్ష తార్కాణం ఇదే. ఫార్ములా ఈ రేసు విషయంలో కేటీఆర్ అండ్ టీం చేస్తున్న కామెంట్స్, తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ పరువు పోతున్నదనే విమర్శలు గులాబీ కార్యకర్తలో నెలకొన్నది. ఏసీబీ నమోదు చేసిన కేసుపై న్యాయపరంగా ఎంత మేరకు ఫైట్ చేయొచ్చో ఓ అంచనాకు రాకుండా హడావిడిగా పిటిషన్ వేయడం వల్ల అబాసు పాలు అవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగా హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, అలా కాకుండా హైకోర్టులో పిటిషన్ కొట్టేసిన వెంటనే సుప్రీంకు వెళ్లడంతో ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇది తప్పుడు కేసు కానట్టే కదా అని అభిప్రాయపడుతున్నారు. ఫార్ములా ఈ రేసు ఒప్పందంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని సెటర్లు వేసిండు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేసిండని మండిపడ్డాడు. మొన్నటి వరకు ఆ విధంగా మాట్లాడిన కేటీఆర్ తీరా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఆ తర్వాత విచారణ సమయంలో పిటిషన్ను వెనక్కి తీసుకున్నాడు. అంటే ఇంతకాలం ఏసీబీపై చేస్తున్న ఆరోపణలు, విమర్శల్లో నిజం లేదని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నట్టే కదా అనే చర్చ కూడా గులాబీ టీంలో అంతర్గతంగా జరుగుతున్నది. అయితే తనపై సరైన కేసు విషయంలో అటు ప్రభుత్వం ఇటు ఏసీబీ కేటీఆర్ ఏ విధంగా అటాక్ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. ఇక పాపం కేసీఆర్కు మిగిలిన ఆఖరి ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. అది ఎట్లా అంటే ఈ రేసు కేసు వ్యవహారంలో జరిగిన నిధుల గోల్మాల్పై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ముందుగా హైకోర్టుకు వెళ్లిండు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ నెల 9న స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించిండు. అంత అత్యవసరంగా విచారించాల్సిన అంశం కాదని కోర్టు అభిప్రాయపడింది. ధర్మాసనం షెడ్యూల్ ప్రకారం విచారిస్తామని స్పష్టం చేసింది. మంగళవారం విచారించిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయలేమని స్పష్టం చేసింది. దీంతో న్యాయపరంగా పోరాటం చేసేందుకు కేటీఆర్కు ఉన్న ఏకైక మార్గం కూడా క్లోజ్ అయ్యిందనే చర్చ గులాబీ లీడర్ల మధ్యలో జరుగుతున్నది. సో ఇది ఏమైనా పాపం కేటీఆర్ అబద్ధాలు, లొట్టపీసు కేసు అని బుకాయించిండు, కానీ తను తప్పు చేసిందని కోర్టు కూడా నర్మగర్భంగా అభిప్రాయపడుతున్నది. సో మరి పాపం కేసీఆర్కు దారులన్నీ మూసుకుపోయినాయి. ఉన్న ఏకైక దారి జైలు దారేనా? వేచి చూద్దాం.